డేటాబేస్ ఆర్కిటెక్చర్. డేటాబేస్ ఆర్కిటెక్చర్ అనేది మనం డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ని యూజ్ చేసి అప్లికేషన్స్ అంటే డేటాబేస్ అప్లికేషన్స్ డెవలప్ చేసేటప్పుడు వాడే ఎన్విరాన్మెంట్నే మనం డేటాబేస్ ఆర్కిటెక్చర్ అని చెప్పుకోవచ్చు. మరి ఈ యొక్క ఎన్విరాన్మెంట్ సెంట్రలైజ్డ్ అయి ఉండొచ్చు, లేకపోతే డీసెంట్రలైజ్డ్ ఆర్ హైరార్షియల్గా ఉండొచ్చు. ఆ ఆర్కిటెక్చర్నే మనం ఇక్కడ సింగిల్ టైర్, మల్టీ టైర్ లేదంటే n నెంబర్ ఆఫ్ టైర్స్ అని చెప్పుకోవచ్చు. మరి ఒక్కొక్క టైర్నే ఒక్కొక్క మాడ్యూల్గా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అన్నమాట. మరి మెయిన్గా ఇక్కడ డేటాబేస్ ఆర్కిటెక్చర్ అనేది 3 రకాలుగా డివైడ్ చేయబడి ఉంది. సింగిల్ టైర్, 2 టైర్ లేదంటే క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్, 3 టైర్ క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్. మరి ఏ ఆర్కిటెక్చర్ అయినా సరే, అంటే సింగిల్ టైర్ కావచ్చు, 2 టైర్ కావచ్చు, 3 టైర్ కావచ్చు, కంపల్సరీగా ఇక్కడ 3 కాంపోనెంట్స్ ఉండాలి. ప్రజెంటేషన్, బిజినెస్ లాజిక్, అట్లనే డేటా. మరి ఈ 3 మాడ్యూల్స్ ఎలా ఉన్నాయి ఆ ఆర్కిటెక్చర్లో అనే దాన్ని బట్టి ఇక్కడ సింగిల్ టైరా, 2 టైరా, 3 టైరా అనేది డివైడ్ చేయబడి ఉంటుంది. మరి ఇక్కడ ఈ యొక్క ఎంటైర్ ఆర్కిటెక్చర్లో ఉండే కాంపోనెంట్స్ని మనం ఇక్కడ డిఫరెంట్ టైర్స్గా లేదంటే లేయర్స్గా చెప్పచ్చు. టైర్ అంటే ఫిజికల్ సపరేషన్, అంటే ఫిజికల్గా కంప్యూటర్కి సపరేట్ చేయడం, ఒక కంప్యూటర్కి ఇంకొక కంప్యూటర్కి. లేయర్ అంటే లాజికల్ సపరేషన్, ఒకే కంప్యూటర్లో 2 వర్క్లు చేయడం, 2 మాడ్యూల్స్గా సపరేట్ చేయడం అనుకుందాం. ఎనీవే, మొత్తానికి ఫస్ట్ మనం సింగిల్ టైర్ ఆర్కిటెక్చర్ చూసినట్లయితే ఇక్కడ ఒకే కంప్యూటర్లో మొత్తం కూడా ఉంటుంది. అంటే అన్ని లేయర్స్ ఒకే దగ్గర ఉంటాయన్నమాట. అంటే అప్లికేషన్ కాంపోనెంట్ ఒకే దగ్గర ఉంటుంది, డేటాబేస్ కూడా అక్కడే ఉంటుంది. అప్లికేషన్ కాంపోనెంట్లోనే మీకు ప్రజెంటేషన్ లాజిక్ ఉంటుంది, బిజినెస్ లాజిక్ ఉంటుంది, డేటాని ఎలా యాక్సెస్ చేయాలి అనేది కూడా అక్కడే ఉంటుంది. అంటే డేటా అక్కడే స్టోర్ అయి ఉంటుంది ఒకే కంప్యూటర్లో. మరి డేటాని కాల్ చేసేదానికి, డేటాని యాక్సెస్ చేసేదానికి ఇక్కడ కమాండ్స్ ఉంటాయి. మరి ఇక్కడే ఆ యొక్క డేటాని తీసుకొని వచ్చిన, యాక్సెస్ చేసిన డేటాని ఏ విధంగా మ్యానిపులేట్ చేయాలి అనే కోడింగ్ ఉంటుంది. ఫైనల్గా ప్రజెంట్ చేయడం అనేది ఉంటుంది, వ్యూ చేయడం అన్నమాట. ఇట్లా ఒకే కంప్యూటర్లో మొత్తం ఉండడం వల్ల ఏమవుతుందంటే మీకు ఆ యొక్క కంప్యూటర్ ప్రాసెస్ అనేది చాలా స్లోగా జరుగుతుంది. అంటే ఎక్కువ డేటా ఉన్నప్పుడు, అంటే డేటాబేస్లో లార్జ్ వాల్యూమ్ ఆఫ్ డేటా స్టోరేజ్ కావాల్సి ఉన్నప్పుడు ఈ విధమైన ఎన్విరాన్మెంట్ అనేది చాలా క్రిటికల్ అన్నమాట. వర్క్ చేయడం ఈ విధమైన 1 టైర్ ఆర్కిటెక్చర్లో వర్క్ చేయడం చాలా స్లో అయిపోతుంది సిస్టమ్. మరి ఇక్కడ ఈ యొక్క లేయర్స్లో దేన్ని మార్చినా, ప్రజెంటేషన్ లాజిక్, బిజినెస్ లాజిక్, డేటా యాక్సెస్, డేటాబేస్ ఏది మార్చినా సరే ఒకదాన్ని మారిస్తే ఇంకొక దాన్ని ఆటోమేటిక్గా మార్చాల్సిందే, చేంజ్ చేయాలన్నమాట. అది చాలా ఇబ్బందికరమైన విషయం. ఇది 1 టైర్ ఆర్కిటెక్చర్ అనేది చాలా ఓల్డ్ సిస్టమ్. దాని తర్వాత వచ్చిందే 2 టైర్ ఆర్కిటెక్చర్. ఇక్కడ సపరేషన్ అనేది జరుగుతుంది. క్లయింట్, సర్వర్ 2 మాడ్యూల్స్గా డివైడ్ చేయడం జరిగింది. సర్వర్ అనేది సర్వర్ కంప్యూటర్లో ఉంటుంది, క్లయింట్ అనేది క్లయింట్ కంప్యూటర్లో జరుగుతుంది, క్లయింట్ మాడ్యూల్స్. సర్వర్లో డేటా స్టోర్ అవుతుంది, డేటా యాక్సెస్ లాజిక్ అంటే డేటా యాక్సెస్కి సంబంధించిన కమాండ్స్ అన్నీ అక్కడే ఉంటాయి. ఇది ఒక కంప్యూటర్ అనుకుందాం. మరి ఈ కంప్యూటర్లో బిజినెస్ అంటే ఇక్కడ తీసుకొని వచ్చిన డేటాని ఏ విధంగా కోడింగ్ ద్వారా దాన్ని మ్యానిపులేట్ చేయాలి అనే బిజినెస్ లాజిక్ ఇక్కడ ఉంటుంది. ప్లస్ ప్రజెంటేషన్, ఆ యొక్క ఫైనల్ డేటాని ఎలా చూపించాలి
అనేది ప్రజెంటేషన్ లాజిక్ ఇక్కడ కనిపిస్తుంది. అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ప్రజెంటేషన్ లాజిక్ అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక రైల్వే రిజర్వేషన్ కౌంటర్కి వెళ్ళారు. అక్కడ ఫైనల్గా ఏ కాలమ్స్ స్క్రీన్ మీద కనిపిస్తుంటాయి? ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ ఆఫ్ ద ప్యాసింజర్, ట్రైన్ నెంబరు, నెంబర్ ఆఫ్ పర్సన్స్, ఇట్లాంటివంతా కూడా అక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఆ యొక్క ప్రజెంటేషన్, ఆ యొక్క ఫైనల్ ప్రజెంటేషన్ ఇక్కడ ప్రజెంటేషన్ లాజిక్ అని చెప్పుకోవచ్చు. మరి ఇక్కడ సపరేట్ చేయడం జరిగింది క్లయింట్కి సర్వర్కి. మరి సర్వర్నే ఇక్కడ బ్యాక్ ఎండ్ అని కూడా చెప్పొచ్చు, బ్యాక్ ఎండ్. క్లయింట్నే మనం ఫ్రంట్ ఎండ్ అని చెప్పొచ్చు. అంటే సర్వర్ కంప్యూటర్లో సర్వర్కి సంబంధించిన సాఫ్ట్వేర్ స్టోర్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ MySQL, Oracle, SQL సర్వర్ ఇట్లాంటి సాఫ్ట్వేర్స్ ఇక్కడ స్టోర్ అయి ఉంటాయి. క్లయింట్ సైడ్ క్లయింట్కి సంబంధించిన సాఫ్ట్వేర్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ విజువల్ బేసిక్ 6.0 ఇట్లాంటి సాఫ్ట్వేర్స్ ఇక్కడ ఉంటాయి. ఈ యొక్క ప్రజెంటేషన్ లాజిక్, బిజినెస్ లాజిక్ని పర్ఫామ్ చేసేదానికి. మరి ఇట్లా సపరేట్ చేయడం వల్ల ఈ యొక్క క్లయింట్ అంటే ఫ్రంట్ ఎండ్ ఏం చేస్తుందంటే డిఫరెంట్ డేటాబేసెస్ని యాక్సెస్ చేసేదానికి ఆస్కారం ఉంది. అంటే డిఫరెంట్ డేటాబేసెస్ అంటే ఒకే అప్లికేషన్లో మీరు ఒరాకిల్ డేటాని తీసుకురావచ్చు, MS SQL సర్వర్ డేటాని తీసుకురావచ్చు, MySQL సర్వర్ డేటాని తీసుకురావచ్చు. వాటిలంతా కలిపి ఇక్కడ ప్రజెంట్ చేయొచ్చు అనమాట. సో ఇట్లా సపరేట్ చేయడం వల్ల సర్వర్కి లోడ్ అనేది తగ్గుతుంది. ఇక్కడ యాక్సెసింగ్ అప్లికేషన్ డెవలప్మెంట్ అనేది చాలా స్పీడ్గా ఉంటుంది. ఓకే, ఎనీవే ఇక్కడ ఈ యొక్క బిజినెస్ లాజిక్, డేటా యాక్సెస్ లాజిక్ అనేటివి దీనికి బైండ్ అయి ఉన్నాయి. ఓకే, డేటా యాక్సెస్ లాజిక్ డేటాబేస్కి, బిజినెస్ లాజిక్ ప్రజెంటేషన్ లాజిక్కి బైండ్ అయి ఉన్నాయి. కాబట్టి ఇక్కడ కూడా లార్జ్ డేటాబేసెస్లో కొంత చెప్పాలంటే 1 టైర్ అంత కాకపోయినా 2 టైర్లో కాస్త స్లోగానే ఉండొచ్చని చెప్పుకోవాలి. మరి అందుకనే లేటెస్ట్గా మనం చేసే అప్లికేషన్స్ అంతా కూడా 3 టైర్ ఆర్కిటెక్చర్నే ఫాలో అవుతున్నాయండి. 3 టైర్ క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్. ఇక్కడ 3 మాడ్యూల్స్గా డివైడ్ చేయడం జరిగింది. డేటాబేస్ సర్వర్ ఇది ఒక కంప్యూటర్ అనుకుందాం. అట్లనే అప్లికేషన్ సర్వర్ ఇది ఒక కంప్యూటర్, క్లయింట్ ఇది ఒక కంప్యూటర్ అనుకుందాం. క్లయింట్ దగ్గర ప్రజెంటేషన్ లేయర్ ఉంటుంది, ప్రజెంటేషన్ లాజిక్ ఇక్కడ జరుగుతుంది. మరి సర్వర్లో అప్లికేషన్ సర్వర్ అనమాట. ఇక్కడ బిజినెస్ లాజిక్, డేటాని ఎలా యాక్సెస్ చేయాలి అనే కోడింగు మొత్తం ఇక్కడ ఉంటుంది. ఫైనల్గా డేటాబేస్ సర్వర్లో డేటా స్టోరేజీ ఉంటుంది. మరి ఒకదానికి మీకు సపరేషన్ అనేది ఉంది కాబట్టి ఇక్కడ లోడ్ అనేది, వర్క్ లోడ్ అనేది ఏ సిస్టమ్ కూడా హెవీగా లేకుండా జరిగిపోతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ కూర్చొని ఇక్కడ డేటాబేస్ని మేనేజ్ చేస్తూ ఉంటాడు. మరి ఇక్కడ వచ్చేసి మీ యొక్క ఈ సాఫ్ట్వేర్ ఇంజనీరు ఈ యొక్క కోడింగ్ అంతా కూడా రాస్తాడు. ఫైనల్గా మీకు వెబ్ డిజైనరు ఈ యొక్క ప్రజెంటేషన్ లాజిక్ని చూసుకొని ఫైనల్గా వెబ్ అప్లికేషన్ని డిజైన్ చేయడం జరుగుతుంది. సో అంటే డేటాబేస్ సర్వర్లో ఇట్లాంటి ఫ్రంట్ ఎండ్ డేటాబేస్ సర్వర్లో RDBMS సాఫ్ట్వేర్స్, Oracle, MySQL ఇట్లాంటి సాఫ్ట్వేర్స్ని లోడ్ చేస్తాం. అప్లికేషన్ సర్వర్లో ASP.NET, PHP ఇట్లాంటి సాఫ్ట్వేర్స్ని లోడ్ చేస్తాం. క్లయింట్ సైడు బ్రౌజర్స్ ఉంటాయి. అంటే ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ కావచ్చు, ఫైర్ ఫాక్స్ కావచ్చు, ఇట్లాంటి బ్రౌజర్స్ ఫైనల్ అప్లికేషన్ని ప్రజెంట్ చేసేదానికి ఇక్కడ ఉంటాయన్నమాట. మరి మనకి డిఫరెంట్ కంప్యూటర్స్ లేకపోయినా ఒకే కంప్యూటర్లో కూడా ఈ 3 కాంపోనెంట్స్ని స్టోర్ చేయొచ్చు. అంటే ఒకే కంప్యూటర్లో మీరు డేటాబేస్ సర్వర్ని అట్లనే నా యొక్క అప్లికేషన్ సర్వర్ని, క్లయింట్ని ఒకే కంప్యూటర్లో మెయింటైన్ చేసి వర్క్ చేయొచ్చు. బట్ దేని వర్క్ దానిదే, ఏ సాఫ్ట్వేర్ వర్క్ ఆ సాఫ్ట్వేర్ది అనమాట. ఓకే,
ఒకదాన్ని మారిస్తే ఇంకొకటి మారిపోవడం అనేది ఏమీ ఉండదు ఇక్కడ. మరి దీని ద్వారా ఏమవుతుందంటే దీని ద్వారా డేటా ఇండిపెండెన్స్ ఆఫ్ లేయర్స్ ఉన్నాయి కాబట్టి ఈజియర్ టు మెయింటైన్ డేటాబేస్ అండ్ డేటాబేస్ రిలేటెడ్ అప్లికేషన్స్. కాంపోనెంట్స్ ఆర్ రీయూజబుల్, మళ్ళీ వాడుకోవచ్చు. ఏ లేయర్కి ఆ లేయర్ సపరేట్గా ఉంది కాబట్టి మిగతా లేయర్స్ తోటి బైండ్ అయ్యలేదు కాబట్టి రీయూజబిలిటీ అనేది ఉంటుంది. ఫాస్టర్ డెవలప్మెంట్, ఎవరి వర్క్ వాళ్ళు ఇండివిజువల్గా చేస్తారు కాబట్టి ఇట్లా ఫాస్ట్ అనేది ఇక్కడ డేటాబేస్ యాక్సెసింగ్, డేటాబేస్ అప్లికేషన్ డెవలప్మెంట్లో ఉంటుంది. ఇది 3 టైర్ ఆర్కిటెక్చర్ వల్ల అడ్వాంటేజెస్ అన్నమాట.